తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీ రామారావు ఒక అధ్యాయంగా మారకముందు ఆయన జీవితంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. అది 1943వ సంవత్సరం మే నెలలో తన మేనమావ కూతురు బసవతారకం గారితో జరిగిన వివాహం. ఆ దంపతులకు కలిగిన సంతానం 8 మంది కొడుకులు, 4 కూతుళ్ళు. మన హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు 6వ కొడుకు. బాలకృష్ణ 1960 జూన్ 10వ తేదీన నేడు చెన్నైగా పిలువబడుతున్న మెద్రాసులో జన్మించారు. తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల బాల్యంలో తండ్రి ముద్దు ముచ్చట్లేవి బాలకృష్ణకు లభ్యం కాలేదు. తండ్రిని పెంచిన పెద్దమ్మ చంద్రమాంబ చేతుల మీదుగా పెరిగాడు బాలకృష్ణ. ఆమెకు పిల్లలు లేరు. అందువల్ల ఎన్టీఆర్ సంతానాన్ని ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కొన్నాళ్లకు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ కావడంతో బాలకృష్ణ చదువు హైదరాబాద్లోనే కొనసాగింది. నిజాం కాలేజీలో కామర్స్లో పట్టదారి అయ్యాడు. 1982లో అంటే బాలకృష్ణ 22వ ఏట కాకినాడలో పెళ్ళయింది. వధువు దేవరపల్లి సూర్యం గారి కుమార్తె వసుంధరాదేవి. బాలకృష్ణ మావగారు శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు భాగస్వామి. ఆయనే బాలకృష్ణ మొదటిసారిగా తండ్రి ఎన్టీఆర్ నుంచి ప్రశంసలు అందుకోవడానికి పరోక్షంగా దోహదం చేశారు. ఎలా అంటే 1985లో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీఆర్ రాష్ట్రం అంతటా తిరుగుతూ ఉధృతంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు. అప్పుడు కాకినాడలో ఉన్న బాలకృష్ణకు ప్రచారంలో పాల్గొనవలసిందిగా కబురు పంపారు ఎన్టీఆర్. వెంటనే హుషారుగా రంగంలోకి దిగారు బాలకృష్ణ. మొదట్లో స్పీచ్లు ఇవ్వడానికి తడబడినా ఆ తర్వాత అలవాటైపోయింది. తూర్పుగోదావరి జిల్లా అంతా తిరిగి ప్రచారం చేశారు. ఫలితాలు అద్భుతం. కాకినాడ ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచాడు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 22 సీట్లు టీడీపీ గెలుచుకుంది. హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ అబిడ్స్ ఇంట్లో ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ చుట్టూ జనం. బాలకృష్ణను చూడగానే భుజం తట్టి అందరి వైపు చూస్తూ వెరీ గుడ్, దిస్ ఈస్ బాలాస్ విక్టరీ అన్నారు ఎన్టీఆర్. అదే ఎన్టీఆర్ బాలకృష్ణకి ఇచ్చిన తొలి ప్రశంస. జీవితంలో ఒక మరుపురాని సంఘటన. బాలకృష్ణ దంపతులకు 2 కూతుళ్ళు, బ్రహ్మిణి, తేజస్విని. ఒక కొడుకు మోక్షజ్ఞ, తారక రామ తేజ. బ్రహ్మిణి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, నేడు రాష్ట్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్తో బ్రాహ్మణికి వివాహం జరిగింది. 2వ కుమార్తె తేజస్విని వివాహం సీనియర్ టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తి అనబడే గీతం మూర్తి మనవడితో వివాహం జరిగింది. మూర్తి గారు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గీతం యూనివర్సిటీ సంస్థాపకులు. ఇంకా మోక్షజ్ఞ అయితే చదువు పూర్తి చేసుకుని త్వరలోనే యువ హీరోగా జూనియర్ బాలకృష్ణగా మన ముందుకు రాబోతున్నాడు. మరి వచ్చే భాగంలో ఎన్టీఆర్ బాలకృష్ణను నటుడుగా ఎలా తీర్చిదిద్దాడో చూద్దాం. చూస్తూనే ఉండండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ మూవీస్ అడ్డా.